మరి సరదాగా కాసేపు టీమ్ ని ఇప్పుడు జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. గెటప్ సీన్ along with Dr. రామ్ ప్రసాద్. ఈ రోజున మన పటాస్ కి సరదాగా కాసేపు టీం వచ్చారు, చాలా సంతోషం. సో సరదాగా కాసేపు వీళ్ళు లొకేషన్ ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటున్నారు, కొన్ని కల్పితాలు చేస్తే ఎలా ఉంటది అనేది ఇప్పుడు చేయబోతున్నాం. వాసు గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక మంచి రచయిత, ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి మనిషి, క్వాలిటీస్ ఉన్న ఆర్టిస్ట్. ఈయన ఎక్స్పీరియన్స్ చూసి ఒక కొత్త డైరెక్టర్ ఎలా డైరెక్ట్ చేయగలడు, సో ఎలా ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఒకవేళ వాసు గారు రివర్స్ అవుతుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మనకి ఇప్పుడు చేసి చూపిస్తాం. ఇప్పుడు నేను వాసు గారిని ఆర్టిస్ట్ చేస్తాను. డైరెక్టర్ కదండి, ఇతను ప్రొడ్యూసర్ సంగతి లొకేషన్ లేట్ లేచి ఇతను అర్జీ చేస్తున్నాను. హే ప్రొడ్యూసర్ రాదేంటి, రమ్మని చెప్పండి ఫాస్ట్ గా. పోలని డైరెక్షన్ చేస్తుంటే అన్ని హీరో అతనే ప్రొడ్యూసర్. కొత్త డైరెక్టర్ ఎవరు ఉంటే చెప్పరా రే. సార్ ఇప్పుడు వచ్చా చూసుకోలేదు సార్ మమ్మల్ని. ఏంటి సార్ ఏ వేలు బట్టలు బాగా అదే సార్ సీన్ చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఉంటది, మీరు సమయం మీరు కలిపి చేస్తున్నారు. ఓకే కూతురు క్యారెక్టరా, కూతురు క్యారెక్టర్ కాదు సార్, మనవరాలు. ఓకే మనవరాలు ఓకే, నిన్నే పుట్టింది పాపం. సౌమ్య మీకు అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తుంది. లేదు సార్, సౌమ్య మీకు వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది. సో ఇది సార్ సీన్. మీరు ఇంటికి కొంచెం లేట్గా వచ్చారు, సౌమ్య మిమ్మల్ని అనుమానించింది. ఇది సీన్ సార్. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది నాకు? ఈ క్యారెక్టర్ ఒక 3-4 years అవుతుంది సార్. 3-4 years. 3 years నుంచి ఎప్పుడు లేట్ రాలేదు. నేను క్లారిటీ ఉన్నారు కదరా, కొత్త డైరెక్టర్ అవకాశాలు అడుగుతారు. ఏమనంటే ఇంట్లో ఏం చేస్తుంది వైఫ్ అనుమానించకుండా, అప్పుడు నుంచి అనుమానించాలి కదా. అప్పుడు నేను రాసుకున్న కథ ప్రకారం ఇలా అనుమానం. నువ్వు రాసుకోవడం కదా ఓకే చేసి నేను ఎక్కడ, నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు. ఆఫ్టర్ ఆల్ డైరెక్టర్, యూ బ్లడీ డైరెక్టర్. ఏంటో చూస్తాంటా చూడకూడదు సార్. సార్ రెడీ సార్. ఇప్పుడు ఓకేనన్నా ఏంట్రా ఏమే సార్ సీన్ ఇచ్చాను కదా అది చేయాలి సార్. సౌమ్య కొంచెం లేట్ అయింది అనుకోద్దాను. ఓకే రెడీ యాక్షన్ చెప్తాను. యాక్షన్. ఏమండి ఏంటి ఇంత లేట్ గా? కట్ 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 నేను చెప్పాలి సార్. ప్రొడ్యూసర్ ఎవరు ఇక్కడ? యాక్షన్. బ్యాక్గ్రౌండ్ క్లియర్. ఏమండి ఏంటి ఇంత లేట్ గా వచ్చారు, ఎక్కడ ఉన్నారు? బ్యాక్గ్రౌండ్ క్లియర్. లైట్ కొంచెం సార్ ప్రొఫైల్ పెట్టుకో కెమెరా. అవన్నీ సార్ నేను చూసుకుంటాను సార్. మీరు ఎందుకు సార్ నువ్వు చూసుకుంటా చెప్పట్లేదు ఎవరికి. ఎవరు తీసాను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. మనిషికి అయితే ఒకసారి చెప్తాం, ప్రతి ఓవర్ 2 సార్లు చెప్పండి అవ్వదలుగా. అర్థమైందా సార్? సీన్ అర్థమైందా సార్? యాక్షన్. బ్యాకప్ సీరియల్ చేస్తున్నాను అక్కడ. ఇదే చేసుకుంటా అంటే వేరే ఆర్టిస్ట్ చీటింగ్ చేసుకో, డూపులు పంపిస్తా. బట్ దేవుడి దయ వల్ల అలాంటి మనస్తత్వం గానీ అలాంటి వ్యక్తిత్వం గానీ ఆయనకి ఇవ్వలేదు. ఒకటి మాత్రం కరెక్ట్ చేసావు. మామూలుగా కోపం వస్తే నువ్వు తిట్టినట్టు తిట్టలే గానీ ఎవరైనా అసిస్టెంట్స్ కానీ గట్టిగా మందలిస్తావు, తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ సెకండ్ లోనే. ఈయన ఫేవరెట్ డైలాగ్. ఏరా కొత్త ఇండస్ట్రీకి తెలీదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఒక్కసారి చెప్తే నేర్చుకోవాలి నువ్వు. అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం సౌమ్య దగ్గరికి వెళ్తున్నాం. సౌమ్య దగ్గర ఇప్పుడు డైరెక్టర్ గా సీన్ ఇచ్చినప్పుడు అది ఎలా చేస్తుంది చూద్దాం. ఆవిడ గారు సౌమ్యకి సాధారణంగా తిండిపించండి, లొకేషన్ లో తింటూనే ఉంటుంది ఆవిడ. సో డైరెక్ట్ గా సీన్ చెప్తున్నారు. అమ్మా సౌమ్య పాప నీకు తెలుదమ్మా ఇప్పుడు పాప ఏం తింటున్నావు అమ్మా? సార్ ఏం తింటున్నావు? బఠానీలు సార్. సరే సీన్ కొంచెం చేస్తాను. నేను తీస్తా. మటన్ తిన్నాను సార్, బొక్క వెళ్ళిపోయింది లోపల. మటనా? మనోడు గోంగూర కూడా వచ్చి బయటకు వచ్చింది ఇప్పుడే. నువ్వు సీన్ అని చెప్పండి సార్. విశ్వ ఏమొచ్చి నేను చూడడానికి వస్తాడు ఇంటికి. ఓకే సార్. వచ్చేసరికి విశ్వ అని ఒక అమ్మాయి అద్దరు మాడుకుంటారు. మా ఇంట్లో మీ ఇద్దరు ఏంటి అని చెప్పేసి అందరికి వార్నింగ్ ఇవ్వాలి. ఓకేనా? రెడీ యాక్షన్. హలో మా ఇంట్లో మీ ఇద్దరు పని అంటే ఎక్కడ? రండి డైనింగ్ దగ్గర రండి, కూర్చొని తింటూ మాట్లాడతారండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారు ఒక ఎపిసోడ్ 10 ఏళ్ళు ఖర్చు ఇచ్చారు. నీకు తిన్నాక 15 ఏళ్ళు అవుతుంది. రెడీ అమ్మా? యాక్షన్. ఇంట్లో అమ్మాయిలు ఓకే, ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ? అమ్మా చెయ్యి అమ్మా.
సార్ కొంచెం కారం వేస్తే బాగుండేది సార్. సో ఇప్పుడు లొకేషన్ సౌమ్య లేట్ గా వచ్చింది, అలాంటి పరిస్థితుల్లో ఎలా కవర్ చేసుకుంటూ చూద్దాం సార్. సౌమ్య ఏంటి ఇంకా రాలేదు? అమ్మా ఏడుస్తుంది ఇంకా. అమ్మా ఏంటి లేట్ ఏంటి సార్? అమ్మా అమ్మ అమ్మ కట్ చేసింది సార్ ఫోను. ఏంటి లేట్ ఏంటి? పాప సార్ ఏడుస్తుంది సార్. ఏడిస్తే ఏడుస్తూ ఊరుకుని పెట్టి వచ్చాను. సరే బాగా ఏడుస్తుంది సార్. ఏంటి బాధ ఏంటి? వెళ్ళిపోతావు ఏంటి? అదే అడుగుదాం అనుకుంటున్నారు, మీరే అన్నారు. ఓహో వెళ్ళిపోతాం అడగడానికి. సరే ఒక్క సీన్ చేసి వెళ్ళిపో, ఓకేనా? రెడీ? సరే సార్. నీకు సీన్ గుర్తుంది కదా? రెడీ? పాప ఏంటమ్మా పాప సార్. పాప పాపే కాదనలేదు, సీన్ సీనే కదా. రెడీ? కామెడీ సీన్. ఓకే సార్. ఓకే నవ్వుతూ రెడీ? నాది అది అంతే. యాక్షన్. సీన్ అని చెప్పలేదు సార్. ఇందాక సౌమ్య వెళ్తున్నప్పుడు అందరూ కూర్చున్నా కదా, సేమ్ యాక్షన్. ఓకే రెడీ? యాక్షన్. మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు? అక్కడ ఇంట్లో పాప ఏడుస్తుంది. ఓ పంచే, పాప నేను చూసుకుని నువ్వు సీరియల్ చేయి. సో ఎలా ఉంటది అనమాట, నేను సింధూరాని, నువ్వు పక్కన ఒక ఆడియన్, సూపర్ కామెడీ సీన్ చూసి అదే తెగనేస్తున్నాను. నేను నవ్వుతున్నాను. అప్పుడు సింధూర ఎలా ఉంది? సింధూజ సరే సింధూజ రెడీ? అందరూ అయిపోయారు, అందరూ వేసి వెళ్ళిపోయి వెళ్ళిపో. సో ఎలా ఉంటది అనమాట, ఆ మైల్డ్ రియాక్షన్స్ లేట్ రియాక్షన్స్ ఉంటాయి ఆవిడలో. అండ్ నెక్స్ట్ సింధూజ ఇంట్లో పాలు పొంగిచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అనమాట, అమ్మ పాలు స్టవ్ మీద పెట్టాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని చెప్పింది. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ పాలు పెట్టేసుకుంది. పాలుగిని అమ్మా వేడి పాలమ్మా అవి. విశ్వ ఎలా ఉంటది? సీరియల్ సీన్ ఇచ్చారు, సీన్ ఇచ్చిన తర్వాత ఇద్దరిది ఎలా ఉంది? మిస్వాక్ మీకు తెలిసే ఉంటది, తనకి వర్కౌట్ అంటే చాలా జిమ్ చేయడం, అది ఆ సీరియల్ లొకేషన్ లో కూడా అతను డంబుల్స్ పెట్టుకొస్తాను విన్నాను. నిజం సార్? హే టైం అవుతుంది, విశ్వాన్ని రమ్మని చెప్పండి. ఎవడరా విశ్వాన్ని రమ్మంటే బౌన్స్ పిలిచాడు ఎలా? హాయ్ డార్లింగ్. విశ్వ తెలుసు కదా ఫస్ట్ డైలాగ్, హీరోయిన్ చూసి ప్రపోజ్ చేయాలి. ఓకేనా? అమ్మ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను జిమ్ చేసేస్తాను చెప్పాలి. సరే అమ్మ ఇది ప్రాక్టీస్ చూపిస్తుంది, నేను అమ్మాయిని. ఓకే రెడీ? సింధూజ నువ్వంటే నాకు ఇష్టం. నాకు కూడా నువ్వు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను జిమ్ చేసేస్తాను. నువ్వు లేకపోతే నేను జిమ్ చేసేస్తాను. ఐ లవ్ యూ టూ. మనతో పెళ్ళైన తర్వాత జిమ్ పెట్టుకుందాం. విశ్వ మీకు దూరం రిలేటివ్స్ చచ్చిపోయినా నువ్వు దగ్గరికి వెళ్ళి ఆడాలి. సరే సార్. ఓకే సార్. యాక్షన్.